బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా భోగాపురం పర్యటనకు సంబంధించి ప్రధాని మోదీ అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధానికి గవర్నర్, సీఎం ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం టెర్మినల్ భవనాన్ని పరిశీలించి విద్యార్థుల కూచిపూడి నృత్యాల ప్రదర్శనను తిలకిస్తారు. ఓపెన్ టాప్ జీప్ లో సభా వేదికను చేరుకుని విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా భోగాపురం పర్యటనకు సంబంధించి ప్రధాని మోదీ అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధానికి గవర్నర్, సీఎం ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం టెర్మినల్ భవనాన్ని పరిశీలించి విద్యార్థుల కూచిపూడి నృత్యాల ప్రదర్శనను తిలకిస్తారు. ఓపెన్ టాప్ జీప్ లో సభా వేదికకు చేరుకుని విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ ని రేపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించి వచ్చారు. ఈ రోజు సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులంతా కూడా ఢిల్లీకి చేరుకుంటారు. ఏదైతే భోగాపురం చేరుకుంటారు. రేపు ఉదయం ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయలుదేరేదానికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఉదయం 10:45 ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:45 నుంచి 10:50 వరకు ఏదైతే గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. 10:50 నుంచి 10:55 వరకు కారులో ప్రయాణించి టెర్మినల్ భవనానికి ప్రధానమంత్రి చేరుకుంటారు. 10:55 నుంచి 10:58 వరకు 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలకబోతూ ఉన్నారు. తర్వాత 11 గంటల నుంచి 11:15 మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిశీలిస్తారు. 11:17 నుంచి 11:25 వరకు టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభ వేదికకు చేరుకుంటారు. 11:30 నుంచి 12:55 వరకు విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, అదేవిధంగా బహిరంగ సభలో కూడా ప్రసంగించబోతున్నారు. మధ్యాహ్నం 1:05 నుంచి 1:10 మధ్యలో భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు. మొత్తం పర్యటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేసింది. కేంద్ర నిఘా వర్గాలన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాలని వారి ఆధీనంలో తీసుకున్నారు. 48 గంటల పాటు నో ఫ్లై జోన్ గా ఆ ప్రాంతాన్ని ప్రకటించారు. దానికి తగిన విధంగానే మంత్రులంతా కూడా అక్కడుండి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు అక్కడికి తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని లక్షల మంది ఆ ప్రాంతానికి వచ్చి ఆ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారంటూ కూడా అధికారులు ఆ దిశగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దానికి సంబంధించి వచ్చే వాళ్ళకి తాగునీరుకు సంబంధించి కానీ, ఆహారానికి సంబంధించి కానీ, అదే విధంగా వాళ్ళు అక్కడ పూర్తిగా కూడా అక్కడుండి ఆ కార్యక్రమం చూడటానికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు ఉదయం ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ఆ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. థాంక్యూ నరేంద్ర.